నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశంలో కరోనా కేసులు యథావిధిగా పెరుగుతూ ఉన్నాయి. రోజుకి నిన్న ఒక్కరోజు 16,922 కొత్త కేసులు నమోదైనాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 900కు పైగా, ఆంధ్రప్రదేశ్లో 500కు పైగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మొత్తంగా దేశవ్యాప్తంగా 4,73,105 కేసులు ఇప్పటిదాకా నమోదైతే దానిలో దాదాపు 2 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నటువంటి పరిస్థితి. వాటిల్లో కనీసం 10-15% సీరియస్ పేషెంట్స్ ఉంటున్నారని మనకు అనేక నివేదికలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రాణాలు కాపాడటంలో మందుల విషయం ఎలా ఉన్నా వెంటిలేటర్లు అన్నది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. ఆ పేషెంట్కి ఆక్సిజన్ అందించడంలో కానీ ఇతరత్ర ఆర్టిఫిషియల్ పంపింగ్ జరగటం వీటన్నిటికి సంబంధించి వెంటిలేటర్లు అన్నది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది అన్నది మనం మొట్టమొదటి నుంచి వింటూ ఉన్నాం. అయితే భారత ప్రభుత్వం కొత్తగా 50,000 వెంటిలేటర్లకి పీఎం కేర్స్ నుంచి నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క వెంటిలేటర్ సుమారు 4 లక్షల ఖరీదు చేసే పద్ధతిలో 3 కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చారు. అయితే అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ఐఐటి ప్రొఫెసర్లు ఇలా అనేక మంది రకరకాల సృజనాత్మకతతో ముందుకొచ్చారు, రకరకాల ఇన్నోవేటివ్ మోడల్స్తో వచ్చారు. వాటన్నిటికి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది వాళ్ళు స్వతంత్ర భారతం చేసి చెప్పినది. చర్చలో మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, విజయవాడ స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లో శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, ప్రముఖ నిమ్స్ వైద్యులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సిఎల్ గారు నమస్కారం. నమస్కారం. సిఎల్ గారు, మీరు చూసే ఉంటారు, మనకి మొట్టమొదట ఇమ్మీడియట్గా కరోనా స్టార్ట్ అయిన మొదటి రోజుల్లోనే వచ్చిన చర్చ ఏంటంటే భారత్లో వెంటిలేటర్ల సమస్య రావచ్చు, చాలా పరిమితంగా మన దగ్గర వెంటిలేటర్లు ఉన్నాయి, 20-30 వేలకు మించిలో ఉన్నారు. ఫైనల్గా అది 21,000 చిల్లరెన్నో ఉన్నట్టుగా తేల్చారు. ప్రపంచంలో చాలా దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో కూడా వెంటిలేటర్లు ప్రయారిటీ బేస్ మీద, అంటే ఒక ఓల్డేజ్ పర్సను, ఒక యంగ్స్టర్ వస్తే ఆ ఓల్డేజ్ పర్సన్కి కాకుండా యంగ్స్టర్కి ఎక్కువ జీవితం చూడాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వెంటిలేటర్లు పెట్టారని కూడా మనం వార్తలు చదివాం. సో అంత ప్రాముఖ్యత ఉన్న వెంటిలేటర్లకు సంబంధించి భారత ప్రభుత్వం నిన్న మొన్న నిర్ణయం తీసుకున్నది. కొత్తగా వెంటిలేటర్లని మన దేశంలో 3 కంపెనీలు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థ, అలాగే ఆగ్వా హెల్త్ కేర్ లిమిటెడ్, ఏఎంటీజెడ్ బేసిక్ అని 3 సంస్థలకి పీఎం కేర్స్ నుంచి 50,000 వెంటిలేటర్లకి ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సిఎల్ వెంకటరావు గారు, మన దేశంలోనే మీకు తెలుసు ప్రతిష్టాత్మక ఐఐటీస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సాధారణంగా ఇట్లాంటివి పట్టించుకోరు, ఎన్నో కొత్త ఐడియాస్తో 7,500కి వెంటిలేటర్ చేస్తానని చెప్పి సిఎల్ మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు. అలాగే అనేక ఐఐటీస్ రకరకాల మోడల్స్తో ప్రత్యేకించి కోవిడ్ బారి నుంచి బయటపడటానికి, ఈ పాండమిక్ అవసరమైన తక్కువ ఖరీదులో ఎక్కువ సంఖ్యలో చేయడానికి కావాల్సినటువంటి మోడల్స్తో వచ్చారు. కానీ ప్రభుత్వం మరి వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్నారా, లేదు వాటిని ప్రమోట్ చేయడానికి ఎలాంటి ఆలోచన చేశారు అన్నది పక్కకు పెడితే ఆర్డర్ ఇచ్చారు. కొత్తగా ఒక 4 లక్షల ఒక్కొక్క వెంటిలేటర్ కాస్ట్ 4 లక్షలతో 50,000 ఆర్డర్ ఇచ్చారు. ఎలా చూడాలి? గతంలో భారతదేశంలో అసలు వెంటిలేటర్ల తయారీ అనేది లేదు. అంతా దిగుమతి చేసుకోవటమే విదేశాల నుంచి, లేదా కాంపోనెంట్స్ అన్నీ ఇక్కడ తెచ్చుకుని అవన్నీ అసెంబుల్ చేసేసి భారతదేశంలో తయారు చేసినట్టు ముద్రేసుకోవడం తప్ప నుంచి తయారు లేదు. మొట్టమొదటిసారిగా మోడీ గారు మే 13న పిఎం కేర్స్ ఫండ్ నుంచి 2,000 కోట్లు కేటాయించి ఒక 50,000 వెంటిలేటర్లు మనం రెడీగా పెట్టుకుందాం, ఎట్టబోయి వస్తుందో, ఒకవేళ తీవ్రత పెరిగితే చేద్దామనే ఆలోచనలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పినట్లు 3 కంపెనీలు, ఇప్పటికే ఆ కంపెనీలు కూడా ఒక 2,923 వెంటిలేటర్లు రెడీ చేసి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కూడా సరఫరా చేశారు. అయితే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి టోటల్గా ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ రంగ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో 17,850 ఉన్నాయి భారతదేశంలో. అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో 29,631 ఉన్నాయి. మొత్తం 47,481 ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా వెంటిలేటర్ల కొరత అనేది అమెరికాలో ఏర్పడింది తప్పనించి భారతదేశంలో ఇంతవరకు కొరత అనేది ఏర్పడలేదు. స్థూలంగా చూస్తే కోవిడ్ మన దేశంలో
లేదా ప్రపంచ దేశాల అనుభవాన్ని బట్టి 85% మందికి కోవిడ్ పాజిటివ్ అయినా ఎటువంటి లక్షణాలు ఉండవు, కనీసం ఒళ్ళు నొప్పులు జ్వరం కూడా ఉండదు. ఒక 10% మందికి కొద్దిగా ఒళ్ళు నొప్పులు జ్వరం, ఏదో ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే విధంగా ఉంటుంది. చివరికి కీలకంగా మారేది ఒక 5% రోగులు మాత్రమే. ఇవి కూడా కోమార్బిడ్ కండిషన్స్ అంటాం. అంటే షుగరు, బీపీ, ఆస్తమా, లేకపోతే సిగరెట్లు తాగేవాళ్ళు, మద్యపానం చేసేవాళ్ళు, క్యాన్సర్ రోగులు, లేదా ఇంతకుముందు అవయవాలు మార్పిడి చేయించుకున్న వాళ్ళు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు 5%. ఈ 5%లో కూడా 2% మంది కేవలం ఆక్సిజన్ ఇస్తే సరిపోతుంది. మరొక 2% మందిని ఇంటెన్సివ్ కేర్లో పెట్టాలి. అంటే మొత్తం వచ్చిన కోవిడ్ పాజిటివ్ కేసులో 1% మందికే వెంటిలేటర్లు అవసరం ఉంటుందని చెప్పి అంచనా. ఇవాళ భారతదేశంలో మనకున్న కేసుల్లో 8,700 మందికి వెంటిలేటర్లు అవసరం ఉన్నట్టుగా గుర్తించారు. అయినా కూడా ఇంకా 40,000 మంది మనకి 40,000 వెంటిలేటర్ స్పేర్లు ఉన్నాయి. ఓకే, రైట్. మీరు చెప్పినట్టుగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి, లేకపోతే అగ్వా, AMTHZకే, మూడింటికే ఇవ్వటం ఏంటి? అనేకమైన పరిశోధనా సంస్థలు ఉన్నాయి కనుక మంచి పాయింట్ రైజ్ చేశారు. అయితే ముందు ఒక ప్రక్రియ ఉంది. ముందు ఇన్నోవేషన్, ముందు వాళ్ళు ఇన్నోవేషన్ చేయాలి. ఇన్నోవేషన్ నుంచి ఇంక్యుబేషన్ సెంటర్కి వెళ్ళాలి. ఇంక్యుబేషన్ సెంటర్ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన IITలన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్లే. IITలన్నీ కూడా ఇన్నోవేషన్ సెంటర్సే. ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అయిన తర్వాత మేక్ ఇండియా అనే పథకం కింద కొంత గ్రాంట్ ఇవ్వటం, మేక్ ఇండియా తర్వాత స్టాండ్ ఇండియా, స్టార్ట్ ఇండియా అనే పథకాల కింద ఇవ్వటం జరుగుతుంది. మీరన్న విధంగా ప్రస్తుతం 50,000 ఇవన్నీ కూడా ప్రభుత్వం సేకరించినా భవిష్యత్తులో మనకున్న IITలు కానీ, మరి ప్రైవేట్ రంగ సంస్థలు కానీ, పరిశోధనా సంస్థలకి ఈ యొక్క పరిశోధనని ప్రోత్సహించి దీనికి కావలసిన వనరులు CSIR, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, వీటన్నిటి నుంచి కూడా గ్రాంట్లు ఇచ్చి పరిశోధనలు ప్రోత్సహించి, ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు, రైట్. ఫెయిల్ అయినా కూడా ఒక ప్రయోగంలో ఫెయిల్ అయినా ఎలా ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుందో కూడా తెలుస్తుంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అదే దిశగా ఉన్నారు. ఇవన్నీ చేయడానికి మనం రిస్క్ తీసుకోకూడదు కనుక మనం గతంలో ఇంపోర్టెడ్ అయితే 15-16 లక్షలకి దిగుమతి చేసుకోవాల్సిన దాన్ని ఇవాళ 4-5 లక్షలు తేగలిగాం. మహేంద్ర కంపెనీ వాళ్ళు కూడా మరి తెలంగాణలో జహీరాబాద్లోనే ఉంది పెద్ద ఇత్తనాలు, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, వాళ్ళకు కూడా అనుమతి ఇచ్చారు. మీరు అన్నట్టుగా కొంతమంది 7,500కే మేము చేయటానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా చేయండి, వాటిని ప్రయత్నం చేద్దామన్నా. మరొక ప్రయోగం ద్వారా ఒకరు తయారు చేశారు. ఒక వెంటిలేటర్ పనిచేస్తుంటే కామన్గా షేరింగ్ ఫెసిలిటీ 5-6 పేషెంట్లు కూడా పెట్టే వసతి కనుగొన్నారు. అలాగే విశాఖపట్నంలో అక్కడ నేవీ వాళ్ళు ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇంతకుముందు మనం ఒక్కరికే, ఒక పేషెంట్కే వాడాం. వాళ్ళు విశాఖపట్నం నేవల్ హాస్పిటల్ వాళ్ళు ఒక ఆక్సిజన్ సిలిండర్తో కనీసం 6 ఆక్సిజన్ అందించే విధంగా కూడా పరిశోధన చేసి కనుక్కున్నారు. అది ఇన్నోవేషన్గా ఉంది. ఇది భారత ప్రభుత్వం యొక్క ఆలోచన. పరిశోధనలు ప్రోత్సహించడం, భారతదేశంలో ఉన్న యువకులని ప్రోత్సహించి IITలు కూడా ప్రోత్సహిద్దామనే ఆలోచనలోనే ఉన్నారు. సిఎల్ గారు, నా ప్రశ్న ఏంటంటే PM కేర్ ఫండ్ నుంచి, అంటే ఇది విమర్శ కాదు, 2,000 కోట్లు వెంటిలేటర్స్కి, 1,000 కోట్లు ఈ వలస కార్మికులకి నిన్న శాంక్షన్ చేశారు. కానీ ₹1 కూడా అనేక మంది పదుల సంఖ్యలో, ఇప్పుడు మీరే చెప్పారు, ఎన్ని కొత్త ఆవిష్కరణలు, కొత్త సృజనాత్మకత ఆలోచించగలిగిన ప్రభుత్వ రంగంలో కావచ్చు, IITs విద్యారంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఔత్సాహికంగా మహేంద్ర గారు లాంటి వాళ్ళు, లేదా విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి ఇన్నోవేటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా అనేక ఇన్నోవేషన్స్తో వచ్చారు. వాటిని ప్రోత్సహించడానికి కానీ, లేదు వాటిని మరింతగా ఫుల్ ప్రూఫ్గా తయారు చేయడానికి కానీ ₹1 కేటాయింపులు అదనంగా ఉండుండొచ్చు. ప్రభుత్వ పథకాలు ఉంటాయి, ఉండవు నేను అంటే మీరు చెప్పారు, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, రకరకాల పథకాలు ఉంటాయి. కానీ వార్ ఫుట్లో ఇప్పుడు తయారు చేశారు, ఇది పనికొస్తుందా? ఇప్పుడు మనకి మీరు చెప్పిన వెంటిలేటర్స్, ICU లెవెల్ వెంటిలేటర్స్ దాదాపు 25 లక్షల దాకా కూడా ఖరీదు ఉన్నాయి, రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ అన్నీ మరి ఇప్పుడు అవసరం అంటే మనం హై ఎండ్కి పోవాలి.
అది మనం పోవట్ల, మనం మార్కెట్లో లీస్ట్ దానికంటే కూడా తక్కువ దానికి వెళ్తా ఉన్నాం. అట్లని నిజంగా ఇన్నోవేటర్స్ తయారు చేసిన ₹1,00,000 వచ్చేవి పోనీ ఇంకొంచెం సమర్థవంతంగా మిగతా అన్ని రక్షణలు తీసుకుంటే వచ్చే వాటిని మనం ఉపయోగించుకోవట్ల. కారణం ఏంటి అంటే వీటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించకపోవటానికి, కనీసం వాటిని తీసుకున్నారు తక్షణం, వీటి ప్రోత్సాహకానికి మీరు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి? డాక్టర్ హర్షవర్ధన్ గారు సాక్షాత్తు ఆయన ఒక సీనియర్ వైద్యుడు, ఈఎన్టీ సర్జను, విశేష అనుభవం గల వ్యక్తి. పైగా ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గత క్యాబినెట్లో ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మంత్రిగా ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగం గురించి మంచి అవగాహన ఉంది, వైద్య రంగం కూడా అవగాహన ఉంది. కోవిడ్కి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్ డైరెక్టర్లు, అలాగే నిపుణులైన మత్తుమందు డాక్టర్లు, అలాగే ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టు, వాళ్ళందరి బృందాన్ని ఏర్పాటు చేసి ఎలా చేద్దామనే నిర్ణయాన్ని, మరి రాజకీయపరమైన నిర్ణయం కాదు, ఏ కంపెనీలకు ఇద్దాం, ఎలా ముందుకు సాగుదాం, ఇది కేవలం మొదటి దశ మాత్రమే. ఈ 50,000 అనేది మొదటి దశే. ఈ 50,000 కూడా కేవలం పిఎం కేర్స్ నుంచి ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ నుంచి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించింది. కేవలం మౌలిక సదుపాయాలు, యంత్ర పరికరాలు, అత్యవసర మందులు, వ్యాక్సిన్లు, ఇలాంటి పరికరాలు కొనుక్కోవడానికి రాష్ట్రాలకి అందుబాటులోకి 7,500 కోట్లు ఇప్పటికే ఇవ్వటం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన బడ్జెట్లో వాళ్ళు మరి వేరే సంస్థలు బాగా పనిచేసే వెంటిలేటర్లు ఉంటే అక్కడుండే పర్చేజ్ కమిటీలు, అక్కడుండే నిపుణులు, ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో నిమ్స్ డాక్టర్లు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండే స్విమ్స్ డాక్టర్లు కానీ, నిపుణులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇగో ఈ యంత్ర పరికరం బాగా పనిచేస్తుంది అని కంపెనీలు కూడా తీసుకొచ్చి ఇట్లా ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ప్రయోగం చేసి కొన్ని శాంపుల్స్ అక్కడ పెట్టి అది పనిచేసిన తర్వాత చేయడానికి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మేక్ ఇండియా, యువకులను ప్రోత్సహించడం, మన సొంత సంస్థలు ఉన్నాయి. ఐఐటీలకి ఎంతో 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్ ఐఐటి ఇప్పటికే ఒక ర్యాపిడ్ టెస్ట్ ను కూడా డెవలప్ చేసింది. హైదరాబాద్ నగరానికి పరికరం కూడా అభివృద్ధి చేశారు. అక్కడ బీపీ, ఆక్సిజన్ సాచురేషన్ అలాంటి పరికరాలు కూడా అతి తక్కువ ఖరీదుతో చేశారు. కనుక భారత ప్రభుత్వం అదే దిశలో ముందుకు సాగుతుంది. అయితే ఎవరైతే ఇటువంటి పరికరాలు తీసుకొచ్చారో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో అక్కడ దాన్ని అనుభవపూర్వకంగా అది ఎక్స్పెరిమెంట్ చేయటం, ప్రయోగం చేసిన తర్వాత కొనడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ 7,500 కోట్లు ఏదైతే మౌలిక సదుపాయాలకు ఇవ్వడం జరిగిందో, అలాగే స్టేట్ డిజాస్టర్ ఫండ్ అని చెప్పి ప్రతి రాష్ట్రానికి కూడా 1,000 కోట్లు ఇవ్వటం జరిగింది. ఆ స్టేట్ డిజాస్టర్ ఫండ్ నుంచి కూడా ఉపయోగించుకుని ఇటువంటి కొనడానికి వెసులుబాటు. ఓకే, రైట్. మనతో విశ్వేశ్వరరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే సీనియర్ నాయకులు కాంగ్రెస్లో. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం. విశ్వేశ్వరరెడ్డి గారు, నిజంగా మాబట్టి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు, వ్యాపార రంగంలో బిజీగా ఉంటారు. మీలాంటి వాళ్ళు ఈ పరిస్థితి నుంచి, ఈ క్రైసిస్ నుంచి మనం ఎలా బయటపడాలని రేయింబౌళ్ళు కష్టపడి ఒక మోడల్ తయారు చేశారు. ఐఎమ్ రియల్లీ, అప్పుడే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం, సాధ్యం కాలేదు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీలాగే అనేక మంది ఐఐటీస్లో, ప్రతిష్టాత్మక సంస్థల్లో తపనున్నటువంటి విద్యార్థులు, ప్రొఫెసర్స్, స్కాలర్సు అనేక మోడల్స్తో వచ్చారు. వెంటిలేటర్లు ఒకటే కాదు, రకరకాల అవసరాలకి ఈ కోవిడ్ నుంచి బయటపడటానికి అవసరమైన వారాల్లో, రోజుల్లో తయారు చేశారు మోడల్స్. అదేమి ఆషామాషి విషయం కాదు. నాకు గొప్ప సంతృప్తి ఇచ్చిన అంశాలు 2. విశ్వేశ్వరరెడ్డి గారు, ఇంత క్రైసిస్లో రోజుల్లోనే కొత్త ఆవిష్కరణలు యువత, మన దేశంలో ఉన్న మేధావులు మీలాంటి వాళ్ళంతా తీసుకురావటం. 2, వలస కార్మికులు ఎంత కష్టమైనా సరే లక్ష్యాన్ని చేరుకోవాలని రోజుల తరబడి నడిచి కొంతమంది ప్రాణాలు కోల్పోయినా వాళ్ళ గమ్యాలకు చేరుకున్నారు. అంటే ప్రజల్లో ఆ పట్టుదల ఉంది. బట్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో, అంటే ఇవాళ పథకాలు అనేక ఉండొచ్చు, మీలాంటి వాళ్ళు తయారు చేసినవి కావచ్చు, ఇంకా ఇతరులు తయారు చేసినవి కావచ్చు. అసలు వీటిని ఎక్కడన్నా పరిగణలోకి తీసుకున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మనం కొంటున్నవి అటు కోవిడ్కి పూర్తిగా ఉద్దేశించినయా, లేదా ఐసీయూ, ఎంఐసీయూ స్టాండర్డ్స్కి సంబంధించి ఆ పద్ధతిలో ఉండేవా, లేదా రెండింటికి చెడ్డ రేవల్లాగా అటు ఐసీయూకి పనికిరాదు, ఇటు దీనికి పనికిరాని పద్ధతిలో ఉన్నాయా? ఏంటి మీ అనుభవంలో మీకేమనిపిస్తుంది? మొట్టమొదలండి,
ఇలా రాజకీయాలు పక్కకు పెడితే Exactly, ప్యూర్లీ రాజకీయాలు అవసరం. టెక్నాలజీ మాట్లాడితే వెంటిలేటర్ ఎన్నో రకాల వెంటిలేటర్లు ఉన్నాయి. అసలు భారతదేశంలో ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయి కూడా రకరకాల ఫిగర్స్ వస్తున్నాయి. కొందరు అంటారు 17,000 అంటారు, కొంతమంది 60,000 అంటారు. అయితే వాస్తవంగా ఎన్నో రకాల వెంటిలేటర్లు ఉంటాయి. అంటే కొన్ని 10,000 రూపాయల వెంటిలేటర్ ఉంటాయి, కొన్ని ₹1,00,000, 10 లక్షలు, 25 లక్షల వరకు ఉంటాయి వెంటిలేటర్స్. అంటే వెంటిలేటర్స్ అంటే కేవలము గాలి లోపల పంప్ చేసి గాలి తీసుడే కాక రక్తాన్ని ఆక్సిజనేట్ చేసే మిషన్ అది. ఓకే. కొంతమందికి హెల్దీ పేషెంట్స్కు అవి ఇన్ఫెక్షన్ లేని పేషెంట్స్కు పెరాలసిస్ వచ్చినో అనస్థీషియా మీద ఉన్న వాళ్ళకు కేవలం గాలి లోపల పోయి గాలి బయటకు వస్తే ఊపిరితిత్తుల నుంచి బ్లడ్ను ఆక్సిజనేట్ అవుతుంది. కానీ నిమోనియా ఉన్న పేషెంట్స్కు లేకుంటే ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్కు కేవలం గాలి లోపల బయటకు వస్తే సరిపోదు, దాన్ని ఆక్సిజనేట్ చేయాలి. దాని కొరకు ప్రత్యేకమైన వెంటిలేటర్, అది ఐసీయూ వెంటిలేటర్ అంటారు. అంటే వెంటిలేటర్లో 7,000 రూపాయల యాంబూ బ్యాగ్ ఉంటుంది, 10,000 రూపాయల యాంబూ బ్యాగ్ పిసికే మిషన్, సిప్యాప్ మిషన్, బైప్యాప్ మిషన్, పోర్టబుల్ వెంటిలేటర్, ఎమర్జెన్సీ అనస్థీషియా వెంటిలేటర్స్, ఇంకా ఐసీయూ వెంటిలేటర్స్. కేవలం ఐసీయూ వెంటిలేటర్స్ మాత్రమే కోవిడ్ కొరకు పనికొస్తాయి. ఎందుకంటే వేరే వెంటిలేటర్స్ వాడితే ఒకటేమో అవి పనికి రావు, అదే కాక లంగ్ను డ్యామేజ్ చేయగలుగుతుంది. ఇంకా ప్రమాదం ఏంటంటే ఉన్న వైరల్ లోడ్, పేషెంట్లు ఉన్న వైరల్ లోడ్ మొత్తం ఐసీయూలో పైలాంచి వేరే పేషెంట్స్కు డాక్టర్స్కు నర్సెస్ వచ్చే అవకాశం ఉన్నది. అది కేవలం N95 మాస్క్ తోటి సరిపోవు. అందుకే మనకు భారతదేశంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కాలుష్యంగా వచ్చింది, చైనా తర్వాత, ఇటలీ తర్వాత, యూకే, అమెరికా తర్వాత. అయితే మన ప్రభుత్వానికి దీనికి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండే, సఫిషియెంట్ టైం ఉండే. అండ్ టైంలో కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఈ వెంటిలేటర్ గురించి ఇప్పుడు కాదు, 3 నెలల కింద కేంద్ర ప్రభుత్వము టైం మీదనే తీసుకున్నది. కానీ అప్పటి వరకు మన దేశంలో కాక యునైటెడ్ నేషన్స్, యుఎస్లా, యూకేలా అంతటా కూడా, యూకే, యునైటెడ్ నేషన్, వీళ్ళ యుఎస్ఏ మరియు ఇటలీలా వెంటిలేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అక్కడనే, అంటే ఒక్క కంపెనీ కాదు, ఆడ 10-20 కంపెనీలు ఉంటాయి. అక్కడనే వెంటిలేటర్ షార్టేజ్ ఉన్నది. ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వము. దాదాపు 60,000 వెంటిలేటర్స్ ఆర్డర్ ఇస్తేందుకు వాళ్ళు యాక్చువల్లీ అన్ని ఇండస్ట్రీస్ అందరినీ ఎస్టిమేట్ తీసుకొని 1.5 lakh వెంటిలేటర్ అవసరం ఉండొచ్చు అని మొట్టమొదలు ఎస్టిమేట్ ఇచ్చినాం. మొట్టమొదలు 50,000, 60,000 ఇస్తామన్నారు. 2 నెలల కిందనే ఆర్డర్ ఇచ్చిండ్రు. అండ్ సప్లై టైం 2 months, అంటే ఇప్పటి వరకు వచ్చి ఉండాలి. అయితే 3-4 కంపెనీలకు ఇచ్చిండ్రు. నాకు తెలిసినంత వరకు ఓన్లీ ఒక్క కంపెనీ ఉన్నది, స్కాన్రే టెక్నాలజీస్. అవి నిజంగా ఐసీయూ వెంటిలేటర్స్ తయారు చేస్తాయి. వేరే వెంటిలేటర్స్ అంటే కేవలం ఆక్సిజనో గాలియో లోపలికి బయటికి తీసుకుంటాయి. అవి కూడా పనికొస్తాయి, కానీ 10% పనికొస్తాయి. అవి ఆర్డర్ ఇచ్చిండ్రు. నిజంగా ఐసీయూ వెంటిలేటర్స్ ఆర్డర్ ఇచ్చిండ్రు. ఐసీయూ వెంటిలేటర్స్ 7, 10, 20 లక్షలు ఉన్నాయి. ఎంత బ్రెయిన్స్ ఉపయోగించండి, ఎంత తెలివిలోని, ఎంత హార్డ్ వర్క్ ఉండని. అమెరికాలో, జర్మనీలో అది 10 లక్షలు ఉంటే మనము 50,000, 70,000 ఇంపాసిబుల్ టు మ్యానుఫ్యాక్చర్. ఎందుకంటే ఇలా పోయే పార్ట్స్ అక్కడి నుంచే రావాలి. క్రిటికల్గా ఏమైందంటే దీంట్లో ఫ్లో మీటర్స్ అనే పార్ట్స్ ఉంటాయి, ఫ్లో సెన్సర్స్ అనే పార్ట్స్. అవి మొత్తం ప్రపంచంలో 7 కంపెనీలు తయారు చేస్తాయి. అవి అన్నీ కూడా వెస్ట్ ఉన్నాయి, ఒకటి చైనాలు ఉన్నాయి. అయితే ఆ ఫ్లో మీటర్స్ అవసరం ఉందంటే మనం ఆర్డర్ ఇస్తే 1 year తర్వాత డెలివరీ ఉన్నది, 7 months తర్వాత డెలివరీ ఉన్నది. అయితే ఆర్డర్ ఇచ్చినా కూడా, కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినా కూడా ఇప్పటివరకు డెలివరీ కాలేదు. ఏంది ప్రపంచం అవసరం ఉంది కాబట్టి అయితే డిమాండ్ ఉంది. కేవలం ఒక్కటి, అంటే ఆగ్వా అనే కంపెనీ, ఢిల్లీ, అది మంచి ఇన్నోవేటివ్ కంపెనీ. వాళ్ళు ఏంటంటే కోమాలు ఉన్న పేషెంట్స్, అంటే వాళ్ళకు ఇన్ఫెక్షన్ లేని పేషెంట్స్కు కేవలం పెరాలిసిస్ వచ్చింది, గాలి లోపల పంప్ వచ్చేస్తే అది పనికొస్తుంది అటువంటి పేషెంట్స్కు. అది చాలా ఇన్నోవేటివ్గా ₹1,00,000 వెంటనే 10,000 లోపల తయారు చేసిండు. దాన్ని తీసుకొని మారుతి మోటార్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిండు. అది సప్లై చేసిండు, 1,500 అట్లా సప్లై చేసిండు. కానీ నిజంగానే ఐసీయూ వెంటిలేటర్స్ 1000 కంటే ఎక్కువ అప్పటి సంది ఇప్పటి వరకు సప్లై. మొన్న అమెరికా ప్రభుత్వం 100 వెంటిలేటర్స్ పంపించింది, అక్కడనే కరువు ఉంది. అయితే ఇప్పటి వరకు సిఎల్ గారు చెప్పినట్టు వెంటిలేటర్ షార్టేజ్ లేదు. మొదలైంది ఇప్పటి సంది మొదలైంది. ఎందుకంటే ఇప్పుడే కోవిడ్ ఐసీయూలు నిండుతున్నాయి, హాస్పిటల్ నిండుతున్నాయి. అయితే ముందు చూపుతోటి నిర్ణయం తీసుకున్నా కూడా అది ఇప్పుడు ఏం లాభం అయితే లేదు. ఎందుకంటే సప్లై చైన్ షార్టేజ్ ఉన్నది.
ఇండియాలో వెంటిలేటర్ డిజైన్ ఉంటే తయారు చేసుడు పెద్ద కష్టమేం కాదు. ఓకే. ఎనీ ఆటోమొబైల్, ఎందుకంటే అందరు కూడా మారుతి మోటార్స్, మహేంద్ర, హీరో హోండా, టీవీఎస్, భారత్, ఇండియన్ రైల్వేస్ కూడా, భారత్ ఎలక్ట్రానిక్, వీళ్ళందరూ, అశోక్ లైలాండ్, వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేసిండ్రు. ఓన్లీ అవి కరెక్ట్ పార్ట్స్ ఉండి అసెంబ్లీ లైన్ అవసరం. చేయలేకపోయినరు ఎందుకంటే ఈ పార్ట్స్ దొరకలేదు. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ డిజైన్లు ఓపెన్ సోర్స్లో పెట్టిండ్రు అండ్ మొత్తం డిజైన్ అంత కొత్త కనిపెట్టని అవసరం లేదు. ఇది మా డిజైన్ ఎవరంటే వాళ్ళు తయారు చేసుకోండి. అయినా కూడా అది సాధ్యం కాలేదు. అయితే చాలామంది ఇండియన్ కంపెనీస్, అఫ్కోర్స్ చాలామంది, ముఖ్యంగా ఇండియన్ కంపెనీస్ AmbuBac అంటే మన తెలంగాణ ప్రభుత్వంలో టీ వర్క్స్ కూడా చేసింది, మంచిగా చేసిండ్రు. అది AmbuBac పిస్కే మిషన్, అది కొంచెం లాభం అవుతుంది, 1% 2% లాభం. కానీ నిజంగా ఐసీయూ వెంటిలేటర్స్ ఓన్లీ వన్ కంపెనీ. వాళ్ళు కూడా అంటే వాళ్ళు 10 ఏళ్ళ సన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి, అంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 200 per month, 200 వెంటిలేటర్ మాత్రమే చేయగలరు. అంటే ఇండియాలో 50-70 అమ్మేది నెలకు, అండ్ తక్కినే ఎక్స్పోర్ట్ చేసేది. ఇప్పుడు వాళ్ళకు 20,000 వెంటిలేటర్ ఆర్డర్ వచ్చిండ్రు. సాధ్యమా అసాధ్యమా? వాళ్ళు ఎంత భారత్ ఎలక్ట్రానిక్స్ ఎంతోమంది కంపెనీస్ టైఅప్ చేసినా కూడా సాధ్యం అయితలేదు, ఎందుకంటే ఆ పార్ట్స్ వస్తలేవు. కానీ దీంట్లో మనము పరిస్థితులు ఎవరిని కూడా తప్పు పట్టని అవసరం లేదు. కానీ ఒక్కటి ఏంటంటే వేరే దేశాలు దీని స్ట్రాటజీ ఎట్లా కోవిడ్ వెంటిలేటర్ స్ట్రాటజీ ఉండే. యూకే మొట్టమొదలు వచ్చింది. యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ పార్లమెంట్ నుంచి చట్టాలు చేసిండ్రు. అంటే వెంటిలేటర్ అంటే డెఫినేషన్ కావాలి, దీని స్పెసిఫికేషన్స్ కావాలి. కోవిడ్ వెంటిలేటర్ అంటే సాధారణంగా ఐసీయూ వెంటిలేటర్ 10 లక్షలు ఉండేది. అది ఎన్నో జబ్బులను, ఎన్నో రోగాలను కొరకు వాడతారు. మనకి తొందరగా కూడా రావు, మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది కాబట్టి. అయితే యూకే ప్రభుత్వం మొత్తం ఫస్ట్ ప్రపంచం కోవిడ్ వెంటిలేటర్ అంటే ఏంది, దాని స్పెసిఫికేషన్స్ ఏందని వాళ్ళు డిఫైన్ చేసిండ్రు. అంటే ఆల్మోస్ట్ ఐసీయూ వెంటిలేటర్లో -10 ఫీచర్లు తీసేస్తే కోవిడ్ కొరకు సరిపోతుంది. అది ర్యాపిడ్లీ మ్యానుఫ్యాక్చరబుల్ కోవిడ్ వెంటిలేటర్ అని. అయితే అది వేరే ప్రభుత్వాలు చేసినాయి. మన కెనడా చేసింది, తర్వాత ఆస్ట్రేలియా చేసింది, మోస్ట్లీ కామన్వెల్త్ కంట్రీస్ చేసినాయి. అమెరికాలో ఏమో EUA అని, ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ అని, నార్మల్ అప్రూవల్ ప్రొసీజర్ను బైపాస్ చేసి ఎమర్జెన్సీ యూజ్, అదే ఎన్నో ప్రభుత్వాలు చేసింది. మన భారతదేశం ప్రభుత్వము ఒక్కటి అంటే తప్పు పట్టాలని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ CL గారు చెప్పినట్టు ఒక కమిటీని వేసిండ్రు. కమిటీలు అందరు డాక్టర్లు పెట్టిండ్రు, అందరు DRDO, సైంటిస్ట్, ఇంజనీర్స్ అందరు పెట్టిండ్రు. అది ఎంపవర్డ్ కమిటీ అంటారు. సాధారణంగా వెంటిలేటర్స్ అంటే అది మెడికల్ సబ్జెక్ట్, యూజువల్లీ హెల్త్ మినిస్ట్రీ కింద పోతుంది. ఇది వెంటిలేటర్స్ ఏవైతే సెలెక్షన్ క్రైటీరియా నిర్ణయం చేస్తూ ఈ ఎంపవర్డ్ కమిటీ వాస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. అంటే దానికి కూడా తప్పవటం అవసరం, ఎందుకంటే వెంటిలేటర్ మెడికల్ ఐటమ్ ఉన్నా కూడా పర్చేస్, ఇంత లార్జ్ క్వాంటిటీ పర్చేస్ ఒక టెండర్ ప్రాసెస్, అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, దట్ టు ఇంపోర్ట్ ఇవన్నీ ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేయాలి అనుకుందాం ఎంపవర్డ్ కమిటీ. అయితే వాళ్ళు చాలా స్పెషలైజ్డ్ డాక్టర్స్, చాలా మంచి డాక్టర్స్ వాడిను. వాళ్ళను మీరు వెంటిలేటర్ వాళ్ళను నిర్ణయం తీసుకోవాలంటే బెస్ట్ వెంటిలేటర్ అంటే ఇండియన్ కోవిడ్ వెంటిలేటర్ స్పెసిఫికేషన్స్ హయ్యర్ దెన్ యూకే, కెనడా, ఆస్ట్రేలియా అండ్ US ఉన్నది. మనకు అవసరం ఉన్నది ఇదైతే మన వెంటిలేటర్ స్పెసిఫికేషన్ ఇంత ఉన్నది. అయిపోయే వరకు అది ఇంకా ప్రాబ్లం అంటే ఉన్న టాప్ 10 కంపెనీస్ వెంటిలేటర్స్ దీని క్రైటీరియా మీట్ అవుతుంది. ఇక్కడ లోకల్ ఇంపాసిబుల్ మీట్ అయ్యేది. అయినా కూడా బికాజ్ ఆఫ్ ఇది వాటిని బైపాస్ చేసి ఒక కంపెనీకి ఇచ్చిండ్రు. అది మంచి కంపెనీ, అది ఆగ్వా అనే కంపెనీ. నిజంగానే చూస్తే ఇప్పుడు దాన్ని కూడా డిస్క్వాలిఫై చేస్తే అసలు వెంటిలేటర్ ఆయనతో కూడా ఉండే. అయితే ఇప్పుడు చేసే అవసరం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోవిడ్ వెంటిలేటర్ అంటే ఏంది ఆ స్పెసిఫికేషన్స్ వాళ్ళు బయట పెట్టాలి. చేయలేదు. ఒక్కసారి మళ్ళీ వస్తాను మీతో. మనతో డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నిమ్స్ ప్రొఫెసర్ అందుబాటులో ఉన్నారు. శ్రీభూషణ్ రాజు గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీభూషణ్ రాజు గారు, ఇవాళ కొంచెం పూర్తిగా సాంకేతికమైన అంశం తీసుకున్నాం చర్చ. అయితే దీనిలో ఉద్దేశం ఏంటంటే ఇవాళ మన అవసరం ఏమున్నది ఇమీడియట్గా వెంటిలేటర్కి సంబంధించి ఇప్పుడే విశ్వేశ్వరరెడ్డి గారు, తర్వాత CL గారు వీళ్ళంతా చెప్పారు. అంటే ఐసీయూ వెంటిలేటర్ అన్నది చాలా ఫీచర్స్ ఉంటాయి. అవి కాస్ట్ కూడా 7 లక్షల నుంచి దాదాపు 20-25 లక్షల దాకా ధర ఉంటాయి. అవి మనం కావాలన్నా ఓవర్ నైట్ దొరకవు అన్నది, ఎందుకంటే సప్లయర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రపంచం అంతా ఒక్కసారిగా డిమాండ్ వచ్చింది. ఇది ఉన్న వాస్తవం. వారే చెప్పారు
మార్చి ఏప్రిల్లో ఆర్డర్ చేస్తే కూడా ఇప్పటికి కూడా మనకి అవి అందేటువంటి పరిస్థితి లేదు, వందల్లో మాత్రమే వస్తూ ఉన్నాయని చెప్పేసి మనం వింటా ఉన్నాం. ఇక్కడ మన అవసరం వేలల్లో, ఇప్పటికే వేలల్లో ఉంది. అది రేపొద్దున 10,000 కావచ్చు, ఎన్నో అవుతాయో మనకి నవంబర్ డిసెంబర్ దాకా ఈ కర్వ్ పైకి వెళ్ళే పరిస్థితే కనపడుతోంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ అంశం ఏంటంటే కోవిడ్ స్పెసిఫిక్ వెంటిలేటర్స్ అంటే కోవిడ్ పేషెంట్లని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కోవిడ్లో కాస్త సీరియస్ అయ్యే పేషెంట్లు, వెంటిలేటర్ అవసరం పడే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అల్టిమేట్గా మన ఉద్దేశం ఏంటి, కోవిడ్ మృతులు తగ్గించడం, కోవిడ్ కారణంగా చనిపోయే వాళ్ళని తగ్గించడం కదా. ఇంత కసరత్తు దానికే కదా లాక్డౌన్ దగ్గర నుంచి ఏది పెట్టిన. సో దీనికి సంబంధించి ఆ ఫీచర్స్ కొన్ని తగ్గించుకొని ధర తగ్గుతుంది, వాల్యూమ్ ఎక్కువ తయారు చేయగలుగుతాం వేగంగా. ఇప్పుడు వారు చెప్పారు ఈ హై ఎండ్ తయారు చేయాలంటే ఆ ఫిల్టర్స్ ఎక్కడి నుంచో ఒక చోట నుంచే రావాలి, అన్ని చోట్ల లేవు అని చెప్పి. అవి లేక చాలామంది మోడల్ డిజైన్ అంతా చేతిలో ఉన్న తయారు చేయలేకపోతున్నారు. సో మనకు అవే కావాలంటే సాధ్యం కాదు, మనం అవే ఆర్డర్ ఇస్తూ ఉన్నాం. ఎలా చూస్తారు మీ దృష్టిలో ఐసీయూ వెంటిలేటర్, హై ఎండ్ వెంటిలేటర్కి కోవిడ్ వెంటిలేటర్కి ఏంటి రెండు ఒకటేనా, లేదా కోవిడ్కి అంత హై ఎండ్ అవసరం లేదా, ఎలా చూస్తారు డాక్టర్ గారు? యాక్చువల్గా మన దేశంలో వెంటిలేటర్ల కొరత ఇప్పటిదాకా పెద్దగా లేదు, ఇప్పుడు అవసరం వచ్చింది అన్నది అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందువల్ల అంటే మన దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులు ముఖ్యంగా, అంటే మీరు కార్పొరేట్ ఆసుపత్రులను చూసినప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఒక 20 బెడ్స్ ఉన్నటువంటి ఐసీయూ పెట్టుకుంటే వాళ్ళకి 20 వెంటిలేటర్స్ పెట్టుకోగలుగుతారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం చాలా స్పష్టంగా వీటి కొరత చాలా సంవత్సరాలుగా ఉంది. మీరు మామూలుగానే ఆలోచించిన లాజికల్లీ కూడా ఒక 5-10 లక్షలు పెట్టేసి ఒక ఆసుపత్రికి కనీసం, ఒక పెద్ద గవర్నమెంట్ ఆసుపత్రికి ఉస్మానియా లాంటి చూసుకోండి, ఉస్మానియా ఆసుపత్రిలో కనీసం 200 వెంటిలేటర్లు అవసరం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఐసీయూ రకరకాల ఐసీయూలు చూస్తే పోస్ట్ ఆపరేటివ్ కేర్ కి కానీ దానికి కానీ. సో ఆ విధంగా చూసినా కూడా ఇది ప్రభుత్వాలు వాళ్ళకి ఒక 5-10 లక్షల విలువైనటువంటి ఎక్విప్మెంట్ చాలా సులభంగా తెచ్చేయగలుగుతుంది. అందులో అది మన దేశంలో తయారు కాదు, కేవలం విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి వెంటిలేటర్ల కొరత ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు మనం గుర్తించాము అన్నట్టు గుర్తించాము అంతే. మనము అంటే మన ప్రభుత్వ ఆసుపత్రులకి, మిగతా ఆసుపత్రులను మాత్రమే మనము ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ కి వాడుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం మొదటి నుంచి కూడా. సో వెంటిలేటర్ యొక్క కొరతని మనము గుర్తించాము, ఇంతవరకు కొరత లేదని కాదు, దాన్ని గుర్తించగలిగాము. సో ప్రభుత్వ ఆసుపత్రులు అన్నిటి కూడా చాలా విరివిగా వెంటిలేటర్స్ తొందరగా లభ్యమయ్యేలా చూడాలన్నది చేద్దాం అనుకున్నా కూడా ఫిబ్రవరి మొదటి వారంలో, రెండో వారంలో ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నటువంటి దాదాపు అన్ని వెంటిలేటర్లు కూడా దాదాపుగా అయిపోయాయి, ఇక మించి తయారు చేసుకోవడమే అన్నారు. కానీ లాక్డౌన్ అనేక దేశాల్లో ఉండడము, మన దేశంలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా విదేశాల నుంచి రాలేకపోవడం వల్ల కూడా మనకి వెంటిలేటర్ సౌలభ్యం దొరకలేదు. సో వెంకట్రావు గారు చెప్పినట్టుగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, చాలా వెంటిలేటర్స్ తీసుకురావాలి, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులని బలోపేతం చేయాలి వెంటిలేటర్ ద్వారా అని. అయితే కాకపోతే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చాలా కష్టంగా ఉంది. ఈలోగా మన బయోటెక్నాలజీ మన దేశంలో ఎక్కడైతే పెద్ద ఐఐటీస్ లో కానీ వాటిలో ఎక్కడైతే ఉందో వాటన్నిటిలో వాళ్ళందరూ కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో సహా చాలా మంది చాలా మంచి వెంటిలేటర్స్ తయారు చేశారు. ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, కరోనా వెంటిలేటర్ వేరే సాధారణ వెంటిలేటర్ అంటూ దాన్ని వేరుగా చేయడం అన్నది మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే పేషెంట్స్ అందరూ ఒక్కలానే ఉంటారు. కరోనా ప్రత్యేకంగా చేస్తుందా అంటే నిజానికి కరోనా ఇంకా ప్రత్యేకంగా చేయాలి. ఇంకా ఏం చెప్పాలంటే అందులో లేని ఫీచర్స్ దీంట్లో కనిపించాలి. ఎందువల్ల అనంటే ఇక్కడ కరోనా మనకి చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందుతోంది. అంటే మామూలు వెంటిలేటర్ నుంచి వచ్చే చిన్న ఇన్ఫెక్షన్లు వచ్చాయనుకోండి, బహుశా సక్షన్ చేసే సిస్టర్ కావచ్చు, వాళ్ళకి దగ్గరగా వాళ్ళు ఇంటిబేట్ చేసినటువంటి డాక్టర్ కావచ్చు, లేదా వాళ్ళని రెగ్యులర్ గా ఉండి సేవ చేస్తూ ఆ వెంటిలేటర్ మ్యానిపులేట్ చేస్తున్నటువంటి అక్కడ టెక్నీషియన్, రెస్పిరేటరీ థెరపిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎన్ని పీపీఈ కిట్స్ చేసుకున్నా మనకి ఇప్పటికీ తెలియదు. పీపీఈ కిట్స్ చేసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్లు వచ్చాయి చాలా మందికి, మా స్టూడెంట్స్ కూడా దాంట్లో ఉన్నారు. సో కాబట్టి అలా ట్రాన్స్మిషన్ జరగకుండా చేస్తూ చాలా జాగ్రత్తగా కేవలం వాళ్ళకి మాత్రమే ఉంటూ ఇక స్పెషలైజ్డ్ ఫిల్టర్స్ వాడుతూ వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా చేసే మంచి పద్ధతి ఉన్నటువంటి వెంటిలేటర్స్ కావాలి. కానీ ఏం చెప్పాలంటే హై ఎండ్ మోడల్స్ అంటే కరోనా పేషెంట్స్ కి వాళ్ళకంటే ఇంకెక్కువ హై ఎండ్ మోడల్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. కేవలం సింపుల్ గా ఏదో ఆక్సిజన్ మాత్రమే సప్లై చేయడము, ఆక్సిజన్ తీసేయడం లాంటి చిన్న 2 టెక్నిక్స్ మాత్రమే అన్నది కాదు. అసలు కోవిడ్ వెంటిలేటర్ లాంటి ప్రత్యేకంగా పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే మామూలు ప్రభుత్వ ఆసుపత్రులు చూసుకోండి, మాలాంటి ఆసుపత్రులకి ఒకసారి ఒక వస్తువు కొనుక్కున్నామంటే కనీసం దాన్ని చివరి రోజు దాకా వాడుకుంటాం, అయిపోయిన తర్వాత దానికి వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత వాడుకోవడానికి ప్రయత్నం కానీ కాదు. శ్రీకృష్ణ గారు, నా పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే, హై ఎండ్ మనం కొందామన్నా దొరికే పరిస్థితి లేదు ఇవాళ మార్కెట్లో. సమస్య అది. ఇప్పుడు మీరు వారు చెప్పారు ఓపెన్ సోర్స్లో డిజైన్ పెట్టినా కూడా తయారు చేయడానికి పెద్ద మహీంద్రా లాంటి సంస్థలు ముందుకు వచ్చినా కూడా ఆ పార్ట్లు దొరకనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. హై ఎండ్ మీరు నెలకి 200 సప్లై చేసేవాళ్ళు మీరు 20,000 ఆర్డర్ ఇస్తే వాళ్ళకి 100 రోజులు పడుతుంది కనీసం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్కి డిఫైన్ చేయాలి. ఒక వాదన ఏంటంటే కోవిడ్ స్పెసిఫిక్
వెంటిలేటర్స్ని డిఫైన్ చేయటం ద్వారా మనం వేగంగా ఎక్కువ ఇప్పుడు మీరు చూశారు డాక్టర్ గారు, ఆల్రెడీ రైళ్లను కూడా బోగీలను కూడా ఐసోలేషన్ సెంటర్స్గా మార్చాం. అంటే మనం చాలా పెద్ద ఎత్తున ప్రమాదం రాబోతుందని ఊహిస్తూ ఉన్నాం. ప్లాట్ఫారాలు రెడీ చేశారు, కొన్ని చోట్ల రైల్వే స్టేషన్స్ రెడీ చేశారు, రైల్వే బోగీలు ఒక్క తెలంగాణకి కొన్ని వందల బోగీలు పంపారని చెప్తా ఉన్నారు. అంటే చాలా పెద్ద ఎత్తున ఒక ప్రమాదం అన్నది మనం ఊహించినప్పుడు దానిలో కనీసం 10% లేదా 5% వెంటిలేటర్ అవసరం అనుకున్నా కూడా ఇవాళ మనకున్న సంఖ్య ఏమాత్రం సరిపోదు, ప్రభుత్వ రంగంలోనూ అసలు సరిపోవు. ఈ పరిస్థితుల్లో ఏదన్నా ఎక్స్ట్రాడినరీ 25 లక్షల వెంటిలేటర్లు మనకు 100 ఇచ్చేవాళ్ళు, సమస్య అది. సో కోవిడ్ స్పెసిఫిక్ డిఫైన్ చేస్తుంటే బాగుండేది అనేది ఒక చర్చ. ఏం చెప్తారు? నాకు అర్థమైంది. అంటే మీరు చెప్పింది, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పింది కూడా నాకు అర్థమైంది. దాంట్లో డెఫినెట్ గా పాయింట్, లాజిక్ కూడా ఉంది. అంటే ప్రస్తుతం మనకి చాలా సింపుల్ గా కూడా, అంటే 25 ఏళ్ల క్రితం నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాకు మెడిసిస్ అంటే ఒక చిన్న వెంటిలేటర్ ఉండేది. ఆ మెడిసిస్ వెంటిలేటర్ కేవలం పంపులా చేసేది, అంతే, ఆక్సిజన్ పంపించేసి కొంచెం బాగా చేసేది. కానీ మీరు ఆ వెంటిలేటర్ తో కూడా మేము అనేక మంది ప్రాణాలు రక్షించగలిగాం. నాకు చాలా బాగా గుర్తు. వాళ్ళని, సిఓపిడి వాళ్ళని సైతం మేము రక్షించగలిగాము. అది పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటిది కాదు, చాలా పెద్దది. విశ్వేశ్వరరెడ్డి గారికి తెలుస్తుంది ఆ మెడిసిస్ వెంటిలేటర్ అంటే ఎలా ఉంటుంది ఎలా అనేసి. సో కాబట్టి అటువంటి సందర్భంలో కూడా పేషెంట్స్ బాగా చేయడానికి సరిపోతుంది. కేవలం మంచి హై ఫ్లో ఆక్సిజన్ ఇచ్చేసి వాళ్ళకి చిన్నగా మ్యానిపులేట్ చేయగలుగుతూ వాళ్ళని వీన్ ఆఫ్ చేయడానికి, అంటే వాళ్ళు పెంచుకుంటూ పోవడము తగ్గించుకుపోవడము ఆక్సిజన్, అలా చేసేంత సింపుల్ టెక్నాలజీ ఉన్నా సరిపోతుంది. కాకపోతే దాన్ని చాలా తొందరగా తీసుకురాగలగాలి. ఇప్పుడు మన దేశంలో లక్కీగా వెంకటరావు గారు చెప్పినట్టుగానే మనకి పెద్దగా చాలా 1 లక్షల్లో పేషెంట్స్ రావటం లేదు. అంటే లక్షల్లో పేషెంట్స్ అవసరం ఉండటం లేదు మనకి లక్కీగా. కేవలం కొన్ని వందల్లో ఉంటున్నారు. అది కూడా రకరకాల ఆసుపత్రుల్లో దూరంగా ఉంటున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కూడా చాలా తొందరగా కనీసం ఒక 15-20 వెంటిలేటర్లు పంపించినా కూడా దాదాపుగా పెద్ద ఆసుపత్రులు ఎప్పుడైతే కోవిడ్ ఆసుపత్రులు అని నిర్ణయించబడ్డారో, ఉదాహరణకి గాంధీ ఆసుపత్రి కావచ్చు, అలాగే ఉస్మానియా నిమ్స్ కావచ్చు, వాళ్ళకి కొంచెం తొందరగా వాళ్ళకి వెంటిలేటర్ సప్లై చేయడం ద్వారా కూడా మనం ఈ క్రైసిస్ నుంచి బయటపడవచ్చు. అయితే హై ఎండ్ వెంటిలేటర్ అనేది మనకు అవసరమైనప్పటికీ కూడా ఇప్పుడు చేయడం సాధ్యం కాదు. మీరు అన్నట్టుగా ప్రాక్టికల్లీ టెక్నికల్లీ మనకి సాధ్యం కాదు. కాబట్టి మనం తప్పనిసరిగా మనము సింపుల్ వెంటిలేటర్స్ ఉంటాయి. అంటే మెడిసిస్ వెంటిలేటర్స్ అంటే విశ్వేశ్వరరెడ్డి గారికి తెలుస్తుంది. మెడిసిస్ వెంటిలేటర్స్ చాలా పాతకాలం అవన్నీ కూడా. అంటే మేము దాన్ని కూడా చాలా బాగా ఉపయోగించుకున్నాం స్టూడెంట్స్ గా. ఎగ్జాక్ట్లీ అండి, మన పాయింట్ అది. కాబట్టి అభివృద్ధి ఎలా తయారు చేసినా చాలు. బహుశా నాకు తెలిసి విశ్వేశ్వరరెడ్డి గారి ఇన్వెన్షన్ లో ఈ భాగమే ఉండవచ్చు. కనీసం వాటిని చాలా తొందరగా పెద్ద మొత్తంలో ఏదైనా ఒక ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ లో పేషెంట్స్ కి ఉపయోగించి దాని లాభం ఎలా ఉంది, దాంట్లో ఉన్నటువంటి చిన్న లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయి, వెంటనే వాటిని సర్ది పెట్టుకోవడానికి లాభం అవుతుందా లేదా, ఇది తీసుకోవడానికి వాళ్ళు చాలా తొందరగా ప్రయత్నాలు చేయాలనేది నా ఆకాంక్ష. ఎందువల్ల అంటే మనం చూస్తున్నప్పుడు కేసెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. కేసెస్ బాగా పెరుగుతున్నప్పుడు కనీసం అందులో 1% రిస్క్ ఉన్నప్పటికీ కూడా మన 100లో రోజు పెరుగుతున్న కనీసం 5 లేదా 6 వెంటిలేటర్ అవసరమయ్యే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు కూడా. రైట్ అండి. ఎస్ సిఎల్ గారు ఒక్కసారి మనం కేసులు ఏదో ర్యాండమ్గా పెరుగుతున్నాయి అనుకుంటానికి కూడా వీల్లేదు. సిఎల్ గారు, మీరు చూసారు నిన్న తమిళనాడులో రోజు 500-600 వస్తున్న కేసులు ఒక్కసారిగా నిన్న 3500 కేసులు వచ్చినాయి. తెలంగాణలో అంటే వాళ్ళు 35,000 చేస్తే 10% వచ్చినాయి తమిళనాడులో. తెలంగాణలో దాదాపు 27-30% పాజిటివ్ కేసెస్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 6-7 చేస్తే 2,000 పైగా పాజిటివ్ వస్తున్న పరిస్థితి తెలంగాణలో చూస్తూ ఉన్నాం. సంఖ్య ఎప్పుడు పెరుగుతుందో బ్రెజిల్ మీరు చూడండి. బ్రెజిల్ నిన్న మొన్నటి దాకా అసలు ఏ కేసులు లేవు. మరి అక్కడ స్ట్రాటజీ లేవని చాలా లేట్గా మొదలై ఇవాళ రోజుకి 50,000 కేసులు వస్తూ ఉన్నాయి బ్రెజిల్లో. అంటే పరిస్థితి మన చేతిలో ఇవాళ మనకి లేవు. కాబట్టి మన ఉద్దేశమే పెద్ద సంఖ్యలో వస్తే దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలన్నది టార్గెట్. దానికే మనం ఏర్పాట్లన్నీ చేస్తాను. ఇవాళ రెడీ చేసిన రైల్వే బోగీలు వాడుకుంటామా, లేకపోతే టిమ్స్ లాంటి హాస్పిటల్స్ అవసరం పడకూడదనే మనం కోరుకుందాం. కానీ అవసరం పడితే మనకు రెడీగా ఉండాలన్నది దీని వెనకాల ఉద్దేశం సిఎల్ గారు. ఈ బ్యాక్డ్రాప్లో ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, మనకి నిజమైన హై ఎండ్ వెంటిలేటర్స్ మనకి తయారీ అసాధ్యము, వేగంగా తయారీ అసలు అసాధ్యము, మనకు అందుబాటులోకి రావడానికి చాలా టైం పట్టవచ్చు. కాబట్టి ఇప్పుడు వారు ఒక మోడల్ చెప్పారు, స్టూడెంట్గా ఉన్నప్పుడు తయారు చేసిన మోడల్ కొన్నిటికే పనికి వచ్చినా కొన్ని ప్రాణాలు కాపాడేవాడిని. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని సరే మీరు ఆర్డర్ ఇచ్చారు, నేను దానిలో అదే పెద్ద అమౌంట్ కాదు, ఒక 2,000 కోట్లు ఇవాళ 1,00,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్న ప్రభుత్వాలు. వీటికి కూడా సెకండ్ లెవెల్ వెంటిలేటర్స్ మీద కూడా దృష్టి పెట్టి కొంత వాటి మీద కూడా ఏమైనా ఫోకస్ చేసే అవకాశం ఉందా? 1,00,000-1,50,000 ఆ రేంజ్లో కొన్ని ఫీచర్స్ని తగ్గించుకొని మనం తయారు చేస్తే ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి తేగలుగుతాం. అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఏం చెప్తారు డాక్టర్ గారు? ఇప్పుడు 50,000కి నిపుణుల కమిటీ కోవిడ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూర్చుని
దేశంలో ఉన్న ప్రముఖ నిపుణులు అందరూ కూడా చేసి ఈ వెంటిలేటర్స్కి ఏమి స్పెసిఫికేషన్స్ ఉండాలని నిర్ణయం చేసి ఆర్డర్ ఇచ్చేయడం జరిగింది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్లుగా వారి ఆలోచన బాగుంది. అందరికీ ఒక్కొక్క వెంటిలేటర్ మీద 20 పారామీటర్లు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఒకటి పీప్ అని ఉంటుంది. పీప్ అంటే ఏంటంటే బాగా ఒత్తిడితో గాలి లోపలికి అందించినప్పుడు అది ఉపయోగపడుతుంది. ఆ పీప్ అనే లక్షణం అన్నిటికీ అవసరం లేదు. మనకి పీప్ అంటే ఏంటంటే పాజిటివ్ అండ్ ఎక్స్పిరేటరీ ప్రెషర్ అని బాగా ప్రెషర్తో లోపలికి గాలి పంపించడం, మామూలు గాలి కాదు. ఎగ్జాక్ట్లీ. అది అందరికి అవసరం ఉండదు. వారు చెప్పింది చాలా మంచి ఆలోచన. అసలు నాకు వెంటిలేటర్ లేదు అని చెప్పే కంటే అందరికీ, కొంతమందికి కేవలం ఆక్సిజన్ ఎండోట్రేకియల్ ట్యూబ్ ద్వారా లోపల పంపిస్తే సరిపోతుంది. అలాంటి వాళ్ళకి మనం 20 లక్షలు 15 లక్షలు వెంటిలేటర్లు అవసరం లేదు. కనుక రకరకాల మోడల్స్ మనకి చిన్న, మధ్య తరహా, కాంప్లికేటెడ్, అడ్వాన్స్డ్ అన్నీ పెట్టుకుని ఒకవేళ ఎవరికైతే అది కావాల్సి వస్తుందో ఆ రిజర్వ్లో ఉన్నదని తెచ్చి కలిపేయచ్చు. మనం ట్యూబ్ తెచ్చి వెంటనే అక్కడి నుంచి అక్కడే ఉంటాయి. ఐసీయూలో మనకి బట్టల షాప్లో రకరకాల వెరైటీలు ఎలా ఉంటాయో రకరకాల వెంటిలేటర్లు, సింపుల్ నుంచి కాంప్లికేటెడ్ వరకు, అడ్వాన్స్డ్ వరకు పెట్టుకుని ఏ ఒక్క రోగి కూడా వెంటిలేటర్ లేదు అని ఏ హాస్పిటల్, ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పకుండా సింపుల్ నమూనాలు ఉంటాయి. చాలా సింపుల్ నమూనాలు 10-15 వేలకు కూడా వచ్చే నమూనాలు ఉన్నాయి. తెలంగాణలో గవర్నమెంట్లో 525 వెంటిలేటర్లు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో 1973 ఉన్నాయి. టోటల్గా 2498 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో 578 ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో 1500, 200 ఉన్నాయి. 2081 ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో అమెరికాలో లాగా వెంటిలేటర్ లేని కారణంగా ఎవరు మరణించడం జరగలేదు. ఇంకోటి ఏంటంటే తమిళనాడులో అవసరం ఉంది, బొంబాయి అంతా అవసరం ఉంది. ఎక్కడున్నా కూడా ఎయిర్ లిఫ్ట్ చేసి ఏ రాష్ట్రంలో అవసరం లేదో అవసరం లేని రాష్ట్రం నుంచి అవసరం ఉన్న చోట పంపడానికి ఏమాత్రం వెనకాడకూడదు. గవర్నమెంట్లో ఉన్న మనం వెంటిలేటర్ పంపించవచ్చు. ఎక్కడ పంపడానికి సిద్ధపడరు. కాశీల్ గారు మీరు విన్నారు, తెలంగాణ ఆరోగ్య మంత్రి గుండె ఆపరేషన్ చేయడం ద్వారా ప్రతి అవయవ మార్పిడి చికిత్స చేసేటప్పుడు వెంటిలేటర్ తప్పనిసరి. ప్రతి గుండె ఆపరేషన్కి వెంటిలేటర్ తప్పనిసరి. కనుక ప్రైవేటు వాళ్ళు బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలో అన్ఫార్చునేట్గా ఐఐటీలకి అటాచ్డ్గా మెడికల్ కాలేజ్ పెట్టకపోవడం చాలా దురదృష్టకరం. 60 ఏళ్ళు పరిపాలన చేసిన ప్రభుత్వం ఒక్క ఐఐటీలో కూడా మెడికల్ కాలేజీని కానీ డెంటల్ కాలేజీని కానీ అనుసంధానం చేసి పెట్టాల. ఇప్పుడు ఆలోచన ఉంది, ప్రధాని మోడీ గారు ఉన్నారు, ఆ మూల ఈ మూల వెళ్ళటం ఎందుకు, ఐఐటీలోనే ఒక మెడికల్ కాలేజ్ పెట్టండి, డెంటల్ కాలేజ్ పెట్టండి, రీసెర్చ్ అక్కడే చేయండి, వెళ్తే వీలు పడదని చెప్పి సమన్వయంతో సమగ్రమైన ఆలోచనతో అన్ని ఐఐటీలకు అనుబంధంగా ఈ వైద్య విద్యా సంస్థలు పెట్టడం అనేది ఇప్పుడు ఈ 15,000 కోట్లతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే అంశానికి జోడించడం జరిగింది. ఈ తర్వాత పిల్లలకు కూడా వెంటిలేటర్లు కావాలి. పిల్లల వెంటిలేటర్లు, పెద్దవాళ్ళ వెంటిలేటర్లు పిల్లలకు పెడితే సరిపోదు, దానికి వేరే మోడల్స్ కావాలి, వేరే సైజులు కావాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఆక్సిజన్ శాతం కానీ పరిమాణం కానీ వేరే ఉండాలి. వీటన్నిటికీ కూడా ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఐఎస్ఐ మార్కు, అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్తో తనిఖీ చేయించి వీటన్నిటికీ కూడా ప్రమాణాలు నిర్దేశించవలసిన అవసరం ఉంది. మరి అదృష్టవశాత్తు నేటి వరకు కూడా వెంటిలేటర్ల కొరత భారతదేశంలో ఏర్పడలేదు. ఇప్పుడు పెరుగుతున్న దృష్ట్యా మరిన్ని మోడల్స్ అన్ని సంస్థలు కూడా తయారు చేయవలసిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రంలో ఉండే ప్రైవేటు గవర్నమెంట్ సంస్థలు కేవలం కేంద్రం ఇచ్చే వెంటిలేటర్ల మీద ఆధారపడకుండా వాళ్ళకి స్థానికంగా అందుబాటు ఉండేవి అక్కడ పర్చేజ్ కమిటీలు ఏర్పాటు చేసుకుని మీరు కొనుక్కునే వెసులుబాటు ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవచ్చు. అలాగే నిమ్స్ లాంటి సంస్థ హైదరాబాద్లో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కావాల్సిన వెంటిలేటర్లు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకున్న నిధులు కానీ కేంద్రం ఇచ్చే నిధులతో కొనుక్కునే వెసులుబాటు ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా మేము హర్షవర్ధన్ గారికి సూచిస్తాం, డాక్టర్ గారికి, మరి ఈ ఆలోచన చేయండి. అన్ని రకాల మోడల్స్ తీసుకోండి, వివిధ రకాల మోడల్స్. ఐఐటీలకు ఈ యొక్క ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్లో మేక్ ఇండియా కాన్సెప్ట్లో ఉన్న యువ శాస్త్రజ్ఞులను కూడా ప్రోత్సహించమని తప్పకుండా
మా భారతీయ జనతా Right పార్టీ అండి, తరపున okay, డాక్టర్ హర్షవర్ధన్ very గారు purpose of సూచించి this debate is మీరు that only, చెప్పినట్టు sir. విధంగా Yes. కేవలం 3 కంపెనీలనే ప్రోత్సహించకుండా అన్ని స్టీరియో టైపు ఒకే స్పెసిఫికేషన్ ఇవ్వకుండా Exactly. 10 రకాల స్పెసిఫికేషన్ ఇచ్చే విధంగా ముందడుగులు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. రైట్, సంతోషం మీరు ఆ కంక్లూజన్కి వచ్చినందుకు. ఒక్క clarification అండి. చెప్పండి సార్ ప్లీజ్. మనం మాట్లాడేది ప్రత్యేకంగా కోవిడ్ వెంటిలేటర్స్ అండ్ ఐసీయూ వెంటిలేటర్స్ మాత్రమే. ఇప్పుడు భారతదేశంలో 60,000 వెంటిలేటర్ షార్టేజ్ ఉందంటే అవి ఆర్డినరీ వెంటిలేటర్స్ కాదు, ఓన్లీ కోవిడ్ వెంటిలేటర్స్, ఓన్లీ ఐసీయూ వెంటిలేటర్స్. ఎందుకంటే వేరే వెంటిలేటర్స్ పనికి రావు వీటికి. ఎందుకంటే ఈ కరోనా వల్ల అడ్వాన్స్ స్టేజెస్ అలా ఓన్లీ అబౌట్ 4-5%కి వస్తుంది. అంటే ఇండియాలో 4-5%, ఎందుకంటే టెస్టింగ్ తక్కువ ఉంది. వాళ్ళు ఏఆర్డిఎస్ పరిస్థితికి వస్తారు. ఆ సిచ్యువేషన్కి వచ్చే ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. అక్కడ ఏ వెంటిలేటర్ పనికి రాదు, కేవలం ఐసీయూ వెంటిలేటరే పనికి వస్తుంది. అయితే నంబర్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుందో లేకుంటే డాక్టర్లు హాస్పిటల్ మాట్లాడుతుందో ఆ వెంటిలేటర్. ఇంకోటి ఏంటంటే ఎంతోమంది ఇన్నోవేషన్ ఇంకేం లేకుంటే కనీసం ఉత్త ఆక్సిజన్ పెట్టాలి. ఎందుకంటే ఆ ఆక్సిజన్ పెడితే లాభం లేదు. కానీ పేషెంట్స్ రిలేటివ్ ఏమన్నా చేయండి డాక్టర్ అంటే ఏం చేయకుండా కనీసం ఆక్సిజన్ బట్టి కమ్మి దాంట్లో హెల్ప్ హార్డ్లీ 1-2% ఉంటుంది. ఏఆర్డిఎస్ ఉన్న వాళ్ళు కేవలం ఆక్సిజన్ పెట్టినా లేకుంటే సిప్యాప్ మిషన్ పెట్టినా బైప్యాప్ మిషన్ పెట్టినా సింప్లీ వాల్యూమ్ కంట్రోల్ వెంటిలేటర్ పెట్టినా లాభం లేదు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే సిఎల్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజు చూస్తే వెంటిలేటర్ షార్టేజ్ లేదు, కానీ 1 week అంది హ్యూజ్ షార్టేజ్ మొదలవుతుంది. అంటే మనం తట్టుకోలేని షార్టేజ్ మొదలవుతుంది. ముఖ్యంగా ఇంత షార్టేజ్ ఉందని ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి. అయితే ఎస్టిమేట్స్ చాలా తక్కువ. అంటే మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, అన్ని దేశాలలో కూడా ఉన్నాయి. అయితే దానివల్ల ఎపిడమాలజిస్ట్ అంటే అది మెడిసిన్ సంబంధించిన సైన్స్ కాదు. ఎపిడమాలజీ మ్యాథమెటికల్ మోడలింగ్, స్టాటిస్టికల్ మోడల్స్ ఇవి. అయితే పెద్ద సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ సిడిసిస్, సెంటర్ ఫర్ డిజీజ్ డైనమిక్స్ అక్కడ అమెరికాలో పెద్ద ఫెడరల్ గవర్నమెంట్ సంస్థలు, తర్వాత థామస్ పెయిన్ అనే సైంటిస్ట్ వీళ్ళు చేసిండ్రు. వాళ్ళ ప్రకారంగా ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకోటి మార్టాలిటీ రేట్ కూడా మాట్లాడాలి. అయితే మార్టాలిటీ రేట్ అంటే ఓన్లీ ఏఆర్డిఎస్కి వస్తే దాని తర్వాత మార్టాలిటీ అవుతుంది. ఏఆర్డిఎస్ రాంది మార్టాలిటీ రాదు. ఇంకో పరిస్థితి ఏంటంటే థ్రాంబోసిస్ అవుతుంది. చాలా మంది కోవిడ్ వచ్చిన వాళ్ళకు హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మొన్ననే డిస్కవర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎంతమంది ఉంటుంటే ఒకే ఎస్టిమేట్ ప్రకారంగా డైలీ మినిమం 15,000. దిస్ ఈజ్ ఆశీష్ జా గారు, గ్లోబల్ హార్వర్డ్ డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అంటే వాషింగ్టన్లో హైయెస్ట్ సెంటర్ డిసీజ్. వాళ్ళ ప్రకారం ఇప్పుడు మన దగ్గర భారతదేశంలో 2 కోట్ల కేసెస్ ఉన్నాయి. కానీ బయటపడ్డాయని 2 కోట్ల కేసెస్ ఈ క్షణం. 20 times ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బయటపడ్డదని. అయితే మార్టాలిటీ రేట్ 3% అంటారు. వీళ్ళదేమో మార్టాలిటీ రేట్ 0.3%, 0.5% ఉంటుంది. అయితే 0.5% ఆఫ్ 2 ఇది స్టిల్ ఓ 10 లక్షలు అయితే 4-5 లక్షలు కనీసం 10 లక్షల దాకా కూడా 10 లక్షలు కాకుంటుంది. అయితే ముఖ్యంగా సరే ఈ ప్రాబ్లం ఉన్నది. ఈ ప్రాబ్లంను కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్ పాలసీస్ చాలా ఉపయోగం. ఎందుకంటే అన్ని వెంటిలేటర్స్ ఒకటే రోజు కావాలి, అన్ని కేసులు ఇవ్వాలని అయితే 10 లక్షల వెంటిలేటర్స్ కూడా సరిపోవు. కానీ ఎవ్రీ మంత్ లక్ష అయితే 1,00,000 వెంటిలేటర్ 10 పేషెంట్స్ మీద వాడుకోవచ్చు. దాంట్లో క్వారంటైన్ పాలసీస్, లాక్డౌన్ పాలసీ, అయితే ఫ్లాటనింగ్ ద కర్వ్ అంటారు. కర్వ్ ఎంత ఫ్లాట్ అయినా కూడా ఎంత ఫ్లాట్ అయితే అంత వెంటిలేటర్స్, ఒక్క వెంటిలేటర్స్ 10 మంది మీరు వాడుకోవచ్చు. అయితే దట్ ఈస్ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ పాలసీస్ బిగినింగ్లో మన పాలసీస్ మంచిగా ఉండే, కానీ ఇప్పుడు కొంచెము చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తున్నది. అయితే కర్వ్ ఫ్లాటన్ అయితే లేదు. ఫ్లాటన్ ద కర్వ్ అయితే అయితే ఒక్క వెంటిలేటర్ ఇప్పుడు ఇద్దరికి వాడవచ్చు, 10 మందికి కూడా వాడవచ్చు. అట్లా ఎన్నో ఇన్నోవేషన్స్ చేసిన అంటే వెంటిలేటర్స్, కానీ అవి ప్రయోజనం లేవు. ఎందుకంటే ఒక్క వెంటిలేటర్ ఇద్దరి మీద వాడాలంటే మిషన్స్ ఉన్నాయి, ఇన్నోవేషన్స్ ఉన్నాయి, ఎన్నో హాస్పిటల్ నర్సెస్ చేసిన అంటే సేమ్ ఏజ్ పేషెంట్ ఉండాలి, సేమ్ లంగ్ కెపాసిటీ ఉండాలి, సేమ్ బ్రీతింగ్ రేట్ ఉండాలి, సేమ్ పీక్ ఇన్పుట్ ప్రెషర్, పీక్ అవుట్ అన్ని ఎగ్జాక్ట్ ట్విన్స్కు సేమ్ వచ్చినా కూడా కొంచెం డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. అయితే అవి థియరిటికలీ పనికొస్తాయి, కానీ అవసరం ఉన్నది మనకు ఐసీయూ కోవిడ్ వెంటిలేటర్స్. ఓకే, సో వాటికి అది ఇప్పుడు వారు చెప్పారు మనకి ఇమీడియట్గా దీన్ని మించి మనం బయటపడటం కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినవి కాకుండా కొంచెం లోయర్ డినామినేషన్వి, లోయర్ కాన్ఫిగరేషన్ ఉండేవి మీరు అన్నట్టుగా ఇవి రావడానికి కూడా చాలా టైం పడుతుందని మీరే చెప్తా ఉన్నారు.
సో 1,00,000-1,50,000లో ఐసీయూని దృష్టిలో పెట్టుకొని ఐసీయూ కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని ఐసీయూ కోవిడ్ వెంటిలేటర్స్ లాంటివి తయారు చేయడానికి అవకాశం ఏమైనా ఉందా? ఆ దిశగా ఎంకరేజ్ చేయాలి. ఉన్నదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు డిఫైన్. Okay. ఇప్పుడు మీరు ఇండియన్ గవర్నమెంట్ టెండర్స్ చూడండి. హెచ్ఎల్ఎల్ ఎంపవర్డ్ కమిటీ వఘేలా గారు వాస్ హెడింగ్ ఇట్ అండ్ పీయూష్ గోయల్ గారి మినిస్ట్రీ కింద. Okay. వఘేలా గారు వాళ్ళు హిందుస్థాన్ ఆఫ్ కోర్స్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. సో హిందుస్థాన్ లేటెక్స్ అనే పబ్లిక్ సెక్టర్ కంపెనీకి స్పెసిఫికేషన్స్ రాయమన్నారు. ఆ స్పెసిఫికే ఎంత బ్రహ్మాండంగా అంటే మొత్తం ప్రపంచంలో ఓన్లీ 5-6 కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. అందులో ఒక్కొక్క వెంటిలేటర్ 10 లక్షలు, వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినా కూడా 8-9 లక్షలు అవుతాయి. అయితే అది ఇచ్చిండ్రు. కానీ 1 or 2 ఎక్సెప్షన్స్ ఇచ్చింది. ఏంటంటే ఆగ్వా కంపెనీకి వెంటిలేటర్, అది కోవిడ్ వెంటిలేటర్ కాదు, కానీ ఇంకా ఏదో పెట్టాలంటే అది పెట్టి. ఇప్పుడు మారుతి మోటార్స్ తయారు చేస్తుంది, అది ఎల్క ఇంతే ఉంటుంది. అది సెల్ ఫోన్కు కూడా కనెక్ట్ చేసి సెల్ ఫోన్ తోటి వాడచ్చు. కానీ అది కోవిడ్ ఏఆర్డిఎస్కి అసలు పనికి రాదు ఐసీయూ ఉన్నప్పుడు. కానీ ఏదో పెట్టాలంటే అది పెట్టాలి. అది ఒక్కటి మాత్రం 1,500 మారుతి సప్లై చేయి, తక్కినవన్నీ 100s సప్లై అవుతున్నాయి. అయితే కోవిడ్ వెంటిలేటర్ డెఫినేషన్ ఎట్లయితే యూకే గవర్నమెంట్ చేసిందో, కెనడియన్ గవర్నమెంట్, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, కోవిడ్ వెంటిలేటర్ డెఫినేషన్ అతి అవసరం ఇప్పుడు. అది చేస్తే ఇప్పుడు ఐఐటీస్ కానీ ఏం చేయాలి, ఒక డైరెక్షన్ ఉంటుంది, ఈ గోల్, ఆ స్పెసిఫికేషన్, దాని ప్రకారంగా ఐఐటీస్ ఎంతోమంది ఇన్నోవేటర్స్ ఉన్నారు, దాని ప్రకారంగా. సో ప్రభుత్వం ముందు చేయాల్సింది కోవిడ్ వెంటిలేటర్ అంటే ఇది డిఫైన్ చేస్తే దెన్ అప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే ఐఐటిఎన్స్ మిగతా వాళ్ళంతా కూడా సిద్ధం అవుతారంటారు. ఎస్ శ్రీభూషణ్ రాజు గారు, ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పటిదాకా కోవిడ్ వెంటిలేటర్ అన్న ఒక స్పెసిఫిక్ డెఫినేషన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. హై ఎండ్ ఇప్పుడు వారు చెప్పిన కమిటీలు సాధారణంగా మీ డాక్టర్లంతా ఎప్పుడు కూడా ఈ 1% రిస్క్ కూడా మీరు ఇష్టపడరు. చిన్న కామెంట్ అనుకోండి, అది మంచి ఉద్దేశం కావచ్చు, కానీ మనకి సందర్భాన్ని బట్టి లిటిల్ బిట్ రిస్క్ తీసుకోవటం లేదు. పెద్ద సంఖ్యలో మనకి కావాల్సినప్పుడు హై కాన్ఫిగరేషన్ మనకి సాధ్యం కాదని కాని పరిస్థితుల్లో ఇలా డిఫైన్ చేయాల్సిన అవసరమే ఉందా? ఎవరైతే టెక్నాలజీ బయోటెక్నాలజీ కంపెనీస్ వెంటిలేటర్ తయారు చేస్తామని చెప్తున్నారో వాళ్ళు కొంచెం వాటిని తొందరగా తయారు చేయడం, అంటే నా ఉద్దేశం ఏంటంటే 2-3 ముక్కల్లో చెప్పేస్తాను నేను. ఒకటి, తొందరగా వాటిని తయారు చేయడం కాదు, వాటిని తొందరగా పరిశీలించాలి, పరీక్షించాలి, అవి ఎంత బాగున్నాయి, ప్రజలకు ఏ విధంగా అంటే పేషెంట్స్కి ఏ విధంగా లాభపడుతుంది, వాటిని చిన్న చిన్న లోటుపాట్లు ఏమన్నా ఉంటే వాటిని తొందరగా సరిదిద్దుకునే కార్యక్రమం వాళ్ళు చాలా తొందరగా చేయాలి. అది ఎవరైనా పర్వాలేదు, ఏ బయోటెక్నాలజీ కంపెనీ అయినా పర్వాలేదు, విశ్వేశ్వర రెడ్డి గారి కంపెనీ అయినా పర్వాలేదు, వాళ్ళైనా కదా తొందరగా చేయగలగాలి. రెండోది, అక్కడ తయారు చేసిన తర్వాత ఇప్పుడు మనకి సమయం లేదు, పేషెంట్స్ బాగా కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి ప్రపోర్షనేట్ గా మనకి మరణాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, వెంటిలేటర్ అవసరం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పిఎం కేసు ద్వారా వచ్చినటువంటి ఏదైతే వెంటిలేటర్స్ రాష్ట్రాలన్నిటికీ ఇస్తామంటున్నారో, ఎటువంటి మధ్యలో రెట్టేబిజం లేకుండా, అంటే మీకు తెలుసు ప్రభుత్వం ఉంటుందో పై నుంచి కిందాక రావడానికి కొన్ని వారాలు, నెలలు సంవత్సరాలు పడుతూ ఉంటుంది. సో కాబట్టి అలాంటివన్నీ లేకుండా కేంద్ర ప్రభుత్వమే ప్రతి ఆసుపత్రిని ఎక్కడైతే కోవిడ్ కేసెస్ చూడబడతారో, లేదా ఎక్కువైతే జనం రద్దీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడైతే ఉంటాయో వాటిని డైరెక్ట్ గా వాళ్లే సప్లై చేసే విధంగా, మధ్యలో ఎటువంటి విభాగాలు, ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, సిగ్నేచర్లు, అధికారులు కాకుండా డైరెక్ట్ గా వెంటిలేటర్ అని సప్లై చేయడం అన్నది ఆసుపత్రి యొక్క నెంబర్ ఆఫ్ బెడ్స్ ఆధారంగా కావచ్చు, లేదా వాళ్ళు చూసినటువంటి కేసెస్ ఆధారంగా కావచ్చు, ఒక ప్రపోర్షన్ పెట్టుకొని ప్రతి పెద్ద ఆసుపత్రికి, దేశంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులకు, ముఖ్యంగా ఎక్కడైతే పెద్ద నగరాలలో ఎక్కువగా పేషెంట్స్ గుర్తింపబడుతున్నారు, ముఖ్యంగా బాంబే కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్, చెన్నై, తొందరగా ఇస్తే చాలా మంచిదని. ఇక మీకు ఎక్కువ తాత్సారం చేస్తే మనకి సమయం, కాబట్టి రెసిపీజం అనేది మన దేశంలో చాలా కష్టమైనటువంటి. రైట్ భూషణ్ రాజు గారు, మనకి టైం మించిపోయింది. రైట్, మొత్తంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది. వెంటిలేటర్స్ రాబోయే కొద్ది రోజుల్లో చాలా పెద్ద ఎత్తున అవసరం పడతాయి. అయితే హై ఎండ్ వెంటిలేటర్స్ కోసమే కాకుండా కోవిడ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేలాగా కోవిడ్ ఐసీయూ వెంటిలేటర్ అన్న దీన్ని డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వెంటిలేటర్స్ని ఒకసారి ప్రభుత్వం స్పష్టంగా ఇదిగో మాకు కావాల్సింది ఇది అని ఒక స్పష్టతతో కనుక ముందుకు వచ్చినట్టుగైతే చాలామంది తక్కువ ధరకి వేగంగా తయారు చేయడానికి కూడా అవకాశం ఉన్నది. అది ఇవాళ మన మృతుల్ని తగ్గించడానికి పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు ఏఆర్డిఎస్ అనే పరిస్థితి వచ్చిన పేషెంట్ని ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న విశ్వేశ్వరరెడ్డి గారికి, అలాగే డాక్టర్ సిఎల్ వెంకటరావు గారికి, డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారికి నమస్కారం. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.